ఓం సాయిరామ్ గోవాకి ఈ చిన్న అవకాశం మనకు కల్పించినందుకు మన డాక్టర్ రామచంద్రమూర్తి గారు శ్రీ నరసింహ గారికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తూ నా ఎక్స్పీరియన్సెస్ గురించి కొద్దిగా మీకు ఎక్కువ టైం ఇష్టం కొద్దిగా ఇక్కడ ప్రతి స్వామి డిస్కోర్సెస్లో ముఖ్యంగా స్వామి చెప్పేది ఏమంటే మీరు ఎంతవరకు ట్రాన్స్ఫార్మ్ అయినారు, పరివర్తన ఉంది మీలో. మీరు రోజు ఇంతమంది సాయి బృందాలు వస్తున్నారు, వేరే దేశాల్లో ప్రేయర్స్ పెడుతున్నారు. మీలో ఎంతమందిలో నిజమైన నా ఎక్స్పెక్టెడ్ మార్పు ఉందా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తన ఉందా అని చాలాసార్లు స్వామి క్వశ్చన్ చేసేవాడు. దానికి సమాధానం మన దగ్గర కొందరే ఇవ్వగలుగుతారు. మీరు ఇంతమంది వచ్చిన డిస్కోర్సెస్ పెట్టున్నారు, ఇక్కడికి వస్తారు, భజనలో పార్టిసిపేట్ చేస్తారు, గంట తరపు కూర్చుంటారు. మీలో ట్రాన్స్ఫర్మేషన్ చాలా మందికి రాలేదు. అదే ఆఫ్రికన్ డివోటీస్, సాయి డివోటీస్లో మెజారిటీ వాళ్ళు ఎవరో ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, పరివర్తన వాళ్ళు. ఆ పరివర్తన అనేది బిహేవియర్, ప్రవర్తన, లైఫ్ స్టైల్, థింకింగ్, ఆలోచన విధానం, స్వామిస్తారు. సో మీరు వచ్చి నా దగ్గర ఉపన్యాసం వెళ్ళిపోయి మరి మీ పద్ధతిలో మీరు జీవిస్తుంటే మీరు నాకు అవసరం లేదు, మీరు మార్పు చెందిన వాళ్ళే నా దగ్గర కావాలి చెప్పాడు. మీ అందరికీ కూడా తెలిసిందే కదా విషయం. ఈ మార్పు అనేది దైవికమైన మార్పు దైవం, మీ దైవభక్తి పెంచుకుంటే అది ఒక్కడే సరిపోతుంది. మీ ఇన్నర్ క్వాలిటీస్, మీలో ఉన్నటువంటి అహము, మీలో ఉన్నటువంటి అసూయ, మీలో ఉన్నటువంటి అశాంతి, ఇవన్నీ ఈ లక్షణాలన్నీ పోగొట్టుకున్నప్పుడే మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. మా అబ్జర్వేషన్లో సౌత్ ఆఫ్రికాలో కనీసం ఒక 50,000 మంది సాయి ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళలో మెజారిటీ సాయి డివోటీస్. మనమంతా చాలామంది వచ్చినలో మనమంతా ఫాలోవర్సే, కానీ స్వామి భక్తుల్ని చెప్పుకోవడానికి అవకాశం లేదని నా ఉద్దేశం. మరి మీరు ఎట్లా ఆలోచన చేస్తారు? ఆ స్వామి డెఫినేషన్ ప్రకారం స్వామి డివోటీ అంటే కొన్ని నామ్స్ పెట్టారు స్వామి. ఆ నామ్స్ ఉంటేనే మీరు సాయి డివోటీ అని చెప్పుకోండి. బయట కొందరు పార్షల్గా ఉన్నారు, పర్వాలేదు సాయిలు. కొందరు